సో స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుంది, పడుతుంది కాబట్టి మనం చెప్పేదేంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి ఒక 15 ఇయర్స్ హారిజన్ కనుక ఉంటే అట్లాంటి టైంలో వాళ్ళే ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది చెప్తుంటాం. ఎందుకు 15 ఇయర్స్ అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి చాలా మంది చెప్తారు ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో కావచ్చు, ఒక స్టాక్ మార్కెట్‌లో కావచ్చు, ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఒక 15 ఇయర్స్ కనుక మీరు వెయిట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అంటాం. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 కంపెనీస్ స్టార్ట్ అయినాయి అనుకుందాం. సో అలా 100 కంపెనీస్ స్టార్ట్ అయినప్పుడు ఆ 100 కంపెనీస్‌లో నుంచి ఒక క్వాలిటీగా ఒక అన్నిటి స్మాల్ క్యాప్ చూడండి ఏదైనా కంపెనీ మొదలుపెట్టినప్పుడు దాని టర్నోవర్ కావచ్చు చాలా తక్కువగా ఉంటుంది టర్నోవర్. సో చిన్న కంపెనీలతోనే స్టార్ట్ అవుతాయి. సో చిన్నగా ఒక రూమ్‌లో స్టార్ట్ చేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఒక చిన్న ఫ్లాట్‌లో స్టార్ట్ చేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. మనం వినున్నాం ఈవెన్ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఒక చిన్న ఫ్లాట్‌లోనే స్టార్ట్ అయింది. సో అట్లా చిన్నగా స్టార్ట్ అయిన కంపెనీలే రాబోయే రోజుల్లో పెద్దగా మారతాయన్నమాట. సో ఒక 100 కంపెనీలు కనుక స్మాల్ క్యాప్‌గా సైజ్‌లో స్టార్ట్ అయిన కంపెనీలు మెల్లమెల్లగా అవి ఒక మిడ్ క్యాప్ రేంజ్‌కి మారటానికి దగ్గర దగ్గర 8 ఇయర్స్ పడుతుంది. అంటే 8 ఏళ్ళు. సో అలా 8 ఏళ్ళు మనం కనుక వెయిట్ చేస్తే అట్లాంటి 100 కంపెనీల్లో నుంచి కేవలం ఒక 40 కంపెనీస్ మాత్రమే మనకి మిడ్ క్యాప్ కిందకి కన్వర్ట్ అవుతాయి. అలా మిడ్ క్యాప్ అంటే అర్థం ఏంటంటే ఆ కంపెనీ ఒక స్టేట్ వైజ్ లేదా ఒక కంట్రీ వైడ్‌గా డెవలప్ అయింది అని అర్థం. సో అట్లాంటి 40 కంపెనీస్‌లో నుంచి కూడా మళ్ళీ లార్జ్ క్యాప్ కింద మారాలి అంటే మళ్ళీ అదనంగా ఇంకో సంవత్సరాలు పడేది 7 ఇయర్స్ పడుతుంది. సో ముందు ఒక 8 ఇయర్స్ పడుతుంది స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ మారటానికి. అలాగే ఉన్న 40 కంపెనీల్లో మిడ్ క్యాప్‌గా మారిన 40 కంపెనీల్లో కేవలం 10 కంపెనీలు మాత్రమే లార్జ్ క్యాప్ కింద మారతాయండి. దానికి కూడా అదనంగా 7 ఇయర్స్ టైం పడుతుంది. సో 8 + 7 15 ఇయర్స్. సో కాబట్టి నేను చెప్పేదేంటంటే ఒక స్మాల్ క్యాప్ కంపెనీగా స్టార్ట్ అయిన కంపెనీ ఒక లార్జ్ క్యాప్‌గా ఎక్స్‌పాండ్ అవ్వాలి అంటే మాత్రం దగ్గర దగ్గర 15 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఓవర్‌నైట్‌లో ఏది సక్సెస్ రాదు.